మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ ఫేమస్ డాక్టర్ అయితే ఉన్నారండి. కార్డియాలజిస్ట్ కి సంబంధించి సీనియర్ డాక్టర్ రవికాంత్ అట్లూరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు హార్ట్ ప్రాబ్లం వల్లే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు, లేదు రక్తనాళాల వల్లే వస్తున్నాయి అంటున్నారు. అసలు ఏది నిజం అంటారు? ఇది బేసిక్ గా హార్ట్ ప్రాబ్లం అమ్మా. దీన్ని హార్ట్ డిసీజ్ అంటాము. సో మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లము దాంట్లో దేని వల్ల వస్తుంది అనే దానికి రక్తనాళాల్లో పూడిక వల్ల వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ డిసీజ్. అయితే ఈ గుండెలో ఏ భాగం వల్ల గుండెపోట్లు వస్తాయి అంటే గుండె రక్తనాళాలు లేదా ధమనులు, గుండె పై భాగంలో ఉన్న ధమనుల వల్ల వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని గుండెపోటు అంటాం. దీనిలో వచ్చిన ఏ ప్రాబ్లం అయినా గుండె రక్తనాళాల్లో పూడిక అంటాము. ఈ పూడికలో సైలెంట్గా ఉండటం జరుగుతుంది, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇబ్బంది అంటే నా ఉద్దేశం బాధ పెట్టడం జరుగుతుంది. అలాగే ఉన్నట్టుండి గుండె పోటు అంటే బాగా తీవ్రమైన బాధ కలిగి ప్రాణం మీదకి వచ్చేంత వరకు గుండె పోటు అని కూడా అంటాము. సో గుండె పోటు వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫైనల్గా గుండె సంబంధించిన వ్యాధి, హార్ట్ డిసీజ్. ఏమిటి అంటే గుండె రక్తనాళంలో ఉండే ప్రాబ్లం. ఓకే, సాధారణంగా గుండె జబ్బులు అన్నవి ఎందుకు వస్తాయి సార్? అసలు గుండె సమస్యలు అనేకమమ్మా, కానీ అందరూ భయపడే విషయానికి వస్తే అది గుండెపోటు. సో గుండె సమస్యలు అనేది పెద్ద వర్డ్. ఎందుకంటే గుండె సమస్యలు మీకు తీసుకున్నట్టయితే పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే పుట్టిన వెంటనే, అంటే బాబు చేసిన తప్పు లేదు, మదర్ చేసిన తప్పు లేదు, అంటే వాళ్ళకి తెలియకుండానే పుట్టినప్పటి నుంచే గుండెలో రంధ్రాలు కానీ, రక్తనాళాల్లో మార్పిడి కానీ, గదుల్లో మార్పిడి కానీ, గుండె గదులు అసలు తయారవ్వకపోవటం కానీ, గుండె కవాటాలలో ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా అనేకమైన వ్యాధులు ఉంటాయి. సో వీటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. సో గుండె సమస్యలు అన్నప్పుడు ఇవి కూడా వస్తాయి. ఇవి కాకుండా ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టినప్పుడు లేవు, పుట్టినప్పుడు గుండె హెల్తీగా ఉంది, కాలాంతరంలో పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ గుండెకి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటాయి. వీటిని ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటారు. సో ఈ ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ లో అనేకం ఇవి కూడా. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఉంటుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మీరు మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు, అంటే మేము వెన్ వీ వర్ ఇన్ అవర్ మెడికల్ స్కూల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మనం చదువుకునే సమయంలో ఇవి అనేకంగా చూసాం. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలు కానీ, మీరు ఖమ్మం జిల్లా కానీ, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా చూసాం. ఇది రుమాటిక్ ఫీవర్ అని, చిన్నతనంలో జాయింట్లు వాసి జ్వరం వచ్చి గుండె ఎఫెక్ట్ అవుతుంది, గుండె కవాటాలు ఎఫెక్ట్ అవుతాయి. సో దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అప్పట్లో మేము దీనికి కామన్గా మోస్ట్ కామన్ ప్రొసీజర్ మేము చేసేది బెలూన్ మైట్రల్ వాల్వాటమీ అని ఉంటుంది. అంటే బెలూన్ని పంపించి మైట్రల్ వాల్వ్ అని ఒక కవాటాన్ని వెడల్పు చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది కాలాంతరంలో తగ్గిపోయింది. ఇప్పుడు చూడటం తక్కువగా ఉంది. మీకు పాత రోజుల్లో చూసినట్టయితే మన దగ్గర ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ లో చూడరు వాళ్ళు. సో ఈ వ్యాధి నేను చెప్పిన రుమాటిక్ హార్ట్ డిసీజ్ అసలు కనిపించదు. సో వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత నెంబర్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ అని. సో ఇప్పుడు మనం మెల్లగా మన హైజీన్ వల్ల, మన యాంటీబయాటిక్ కవరేజ్ వల్ల, టైంకి ట్రీట్మెంట్ కనిపెట్టడం, రుమాటిక్ ఫీవర్ని కనిపెట్టి ట్రీట్ చేయడం వల్ల ఈ వ్యాధి మెల్లగా తగ్గుకుంటూ వచ్చి ఈ రోజున చాలా తక్కువగా చూస్తాం. సో ఇది కూడా ఒక వ్యాధి. సో ఇది తర్వాత మనం ఇంకా కార్డియోమయోపతి అని ఉంటుంది. కార్డియోమయోపతి అంటే గుండె కండ బలహీన పడటం, వెడల్పు కావటం, లేదా గుండెల గదుల్లో మార్పు రావటం, గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాల్లో ప్రెషర్ పెరగటం. సో ఇవన్నీ కూడా కార్డియోమయోపతికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. అంటే రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి, కన్స్ట్రిక్టివ్ పెరికార్డైటిస్, డైలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఈ కండ జబ్బులు కూడా ఉంటాయి. ఈ కండ బయట ఉన్న పొర జబ్బేమో ఇందాక నేను చెప్పినట్టు కన్స్ట్రిక్టివ్ పెరికార్డిటిస్ కానీ, పెరికార్డియల్ ఎఫ్యూషన్ కానీ. సో అనేకమైన గుండె సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏవి కూడా అంటే చాలా మంది అంత ఫియర్ఫుల్ కాదు.
ఓకే. ఎందుకంటే పెద్దగా భయపడరు ఇవి ఉన్నప్పుడు. బాధపడతారు గానీ, ఇదేంటి నాకొచ్చింది అనుకుంటారు గానీ, భయపడేది ఎక్కువగా అందరూ గుండెపోటుకి. ఆహా! సో, ఈ గుండెపోటు అనేది హార్ట్ అటాక్. హ్మ్. దీనికి కారణమైన వ్యాధి పేరు కరోనరీ ఆర్టరీ డిసీజ్. హుహు. కరోనరీ ఆర్టరీ అంటే గుండె మీద ఉన్న ఉపరితలం మీద ఉన్న ధమనులు. హ్మ్. సో, గుండె ఉపరితలం మీద ఉన్న ధమనులు ఏవైతే ఉన్నాయో వాటిని కరోనరీస్ అంటారు. ఆహా! ఆ ధమనుల్ని నేను పేషెంట్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పినప్పుడు గోదావరి, కృష్ణ, కావేరి ఏ విధంగా తెలుగు స్టేట్స్‌కి ఇంపార్టెంటో హ్మ్. నేను వాటికి కలిపి చెప్తాను. అర్థమయ్యే విధంగా చెప్తాను. సో, ఓకే. గుండె పైన 3 నాళాలుంటాయి ధమనులు. అవును. సో, ఇవి చాలా పెద్ద పెద్ద ధమనులు. హ్మ్. ఇవి గుండె కండకి సప్లై చేస్తాయి. హ్మ్. సో, ఈ ధమనుల్లో పూడిక ఏర్పడి బాధ కలిగినప్పుడు గుండె నొప్పి, ఇబ్బంది కలిగినప్పుడు గుండెపోటు అని అనటం జరుగుతుంది. హార్ట్ హ్మ్. అటాక్, హార్ట్ పెయిన్. ఓకే. సో, ఈ డిసీజ్‌ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో, ఇది ఎక్కువగా సడన్ డెత్‌లకు కారణమవుతుంది. హ్మ్. హాస్పిటల్ అడ్మిషన్స్‌కి స్టెంట్లు వేయటానికి పరిస్థితి, హ్మ్. తర్వాత బైపాస్ సర్జరీ చేసే పరిస్థితి ఈ వ్యాధిలో అనేకంగా చూస్తాం. సో, ఓకే. మీరన్న గుండె సమస్యలు తీసుకున్నట్టయితే ఇంత ఎత్తున ఆలోచించాలి. అంటే ఒక గుండె సమస్య కాదు. మీరు చూసినట్టయితే పుట్టినప్పటి నుంచి ఉన్న కంజనైటల్ హార్ట్ డిసీజ్, హ్మ్. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, హ్మ్. కార్డియోమయోపతీస్. సో, నెక్స్ట్ గుండె పోటుకి కారణమయ్యే రక్తనాళాల వ్యాధి కరోనరీ హ్మ్. ఆర్టరీ డిసీజ్ అని కూడా అనటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక వ్యాధి, హ్మ్. కనిపించని వ్యాధి ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ డిస్టర్బెన్స్, ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్. ఎరిథ్మియాస్ అనేవి గుండె తాళం తప్పి కొట్టుకోవటం. ఆహా! తాళం తప్పి, శృతి తప్పి, వేగంగా గానీ, ఇర్రెగ్యులర్‌గా గానీ, హ్మ్. తక్కువగా గానీ కొట్టడం అనే దాన్ని ఎరిథ్మియా అంటారు. మరి ఇప్పుడు ఎరిథ్మియా. యాక్చువల్‌గా మన హార్ట్ బీట్ అనేది ఎన్ని సార్లు కొట్టుకోవాలసలు? హార్ట్. ఇది చాలా మందిలో ఒక అపోహ ఉంటదండి. హ్మ్. అందరికీ ఒకే రకంగా ఉండదు. హ్మ్. అందరికీ ఒక రకంగా. చాలా మంది ఓన్లీ 72 టైమ్సే కొట్టుకుంటుంది హార్ట్ అంటుంటారు. ఇంకొంతమంది మీకెప్పుడైనా 75 72 అంటారు. కొట్టిందా అండి? మీరు ఏమో సార్ నేను ఎప్పుడు చెక్ చేయలేదు. చాలా మంచి పని చేశారండి. చెక్ చేసుకోవద్దు. అవసరం లేదు మనకి. ఆహా! చాలా మంది వాచ్‌లు పెట్టుకొని ఈ మధ్య ఈ వాచ్‌లో ఏదో స్కోర్ చెప్పినట్టు క్రికెట్‌లో స్కోర్ చెప్పినప్పుడు ఇంత కొట్టింది అని దాని మీద మితిమీరిన ఆ! ఒక బ్లడ్ ఒక ప్రెషర్. ఆబ్సెషన్ డెవలప్ అయ్యి భయపడిపోవడం జరుగుతుంది. హుహు. సో, యాక్చువల్‌గా యూ షుడ్ నాట్ చేజ్ యువర్ హార్ట్ రేట్. అనుమానం వచ్చినప్పుడు చూసుకోవడంలో తప్పు లేదు గానీ, హ్మ్. జీవితమే మీ హార్ట్ రేట్ చేజింగ్ చేసుకోకూడదు. ఓహో! సో, మీరన్న ప్రశ్నకి 72 అనేది అది మీరు కరెక్ట్‌గా వినాలి. అందుకే స్టేట్మెంట్ ఏంటి అనేది కరెక్ట్‌గా వినాలి. అందుకే కదండీ అడుగుతున్నాను. అంటే అశ్వత్థామ హతః కుంజరః అని ఉంటదిప్పుడు హ్మ్. మనకి మహాభారతంలో. ఓకే. అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడని, కుంజరః అంటే ఎలిఫెంట్ అని. ఆ ఆ! చివరి పదం వినకపోతే అశ్వత్థామ పోయాడనుకుంటాం. ఓకే. ఈ సెంటెన్స్ కూడా అలాంటిదే. హుహు. 72 ఈజ్ యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. ఆ! యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. హ్మ్. అంటే మనం ఒక 1000 మందిని తీసుకున్నాం. ఎగ్జాంపుల్ అర్థం కావడానికి 10 మందినే తీసుకుందాం. ఓకే. 10 మందికి ఒకడికి 70 ఉంటుంది, ఒకడికి 60 ఉంటుంది, ఒకడికి 55 ఉంటుంది, ఒకడికి 100 ఉంటుంది, ఒకడికి 120 ఉంటుంది, ఒకడికి 92 ఉంటుంది. ఏముంటుంది హార్ట్ బీటా? హార్ట్ రేట్. ఓకే. దీన్ని హార్ట్ రేట్ అనాలి. ఓకే. హార్ట్ బీట్ అని కూడా అనకూడదు. హార్ట్ రేట్ అనాలి. ఓకే. సో, హార్ట్ రేట్ ఉంటుందన్నారు. సో ఈ హార్ట్ రేట్ ఉంటుంది. ఈ 10 మందిది కూడిక చేస్తే హ్మ్. ఇంత ఎక్స్ వస్తుంది కదా! అవును. దీన్ని డివైడ్ బై 10. హ్మ్. సపోజ్ ఇయన్నీ లెక్క పెడితే ఇప్పుడు 10 మందిని చెప్పానుగా. లెక్క పెడితే 720 హ్మ్. హార్ట్ రేట్ వచ్చింది. 10 మందికి కదా అది. ఆ! డివైడెడ్ బై 10 ఎంతొచ్చింది? హ్మ్. 72 అవును. మ్యాథమెటిక్స్. హ్మ్. సో, ఈ 72ని యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ అంటాం. అంటే ఈ ఓకే. 62 వాడు నార్మలే, 77 వాడు నార్మలే, 92 వాడు నార్మలే, 110 వాడు నార్మలే, 55 వాడు నార్మలే. హ్మ్. సో, ఈ 72 అనేది వీళ్ళందరిని కలిపి డివైడ్ చేసిన మొత్తం. సో, అందుకు 72 అని చెప్పి అంటున్నారు. అంతేగాని ఓకే. 72 అంటే అందరికి 72 ఉంటదని కాదు. ఇట్ ఈస్ హ్మ్. యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. ఓకే. సో, ఇది తెలియక 72 ఉండాలి లేకపోతే ఏదో జబ్బు అనుకుంటారు. 72 సార్ ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు కూడా 72 టైమ్సే హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది అని చెప్పి థర్డ్, ఫోర్త్ క్లాసెస్‌లో చెప్పారు సార్ మాకు టీచర్స్. అదే చెప్తుంది. ఇది సరిగ్గా చదవాలా. నేను చెప్పిన యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ హార్ట్ ఓకే. బీట్ అనేది. హ్మ్. ఈ హార్ట్ బీట్ 72 ఈజ్ యావరేజ్ ఆఫ్ ఎ నార్మల్ పాపులేషన్. అంటే ఓకే. అందరికి 72 ఉండదు. హ్మ్. అందరికి కూడిక చేసి డివైడెడ్ బై ఎంతమంది అయితే అంతమందికి 72. ఇంకొంతమంది అంటారు మెట్లు ఫాస్ట్‌గా ఎక్కినా, ఎక్కువ గట్టిగా ఫాస్ట్‌గా పరిగెత్తినా సో, అలాంటి వాళ్ళకి ఇంకా వేగం కొట్టుకుంటుంది అంటారు. అంటారు కదా! అది నిజం. ఆ! వాస్తవం. మన గుండె
తయారు చేయబడింది ఆ విధమైన పరిస్థితులకి. ఉమ్, అది డైనమిక్ ఉంటుంది. ఓకే. మీరన్న హార్ట్ రేట్, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ హార్ట్ రేట్, ఉమ్, గుండె వేగం. ఈ ఉమ్, గుండె వేగం అనేది డైనమిక్ ఉంటుంది. నిద్రపోయినప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి అంత మెటబాలిజం లోగా ఉంటుంది, ఉమ్. కామ్గా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ నార్మల్ స్టేట్ ఉంటాం కాబట్టి సో నార్మల్ గానే ఉంటుంది అంటారా? అంతా నార్మలే. ఆ పెరిగెత్తినప్పుడు పెరిగింది కూడా నార్మలే, ఇప్పుడు కొంతమంది పడుకున్నప్పుడు టెన్షన్ పడతారు, టెన్షన్ పడినప్పుడు కూడా హార్ట్ బీట్ రైజ్ పెరుగుతుంది, అది కూడా నార్మలే. పెరగకపోతే నార్మల్. సో మీకు అది డైనమిక్ అంటాం దాన్ని. అంటే నిద్రపోయినప్పుడు కొంతమందికి 30కి కూడా వెళ్ళిపోతుంది హార్ట్ రేట్, మీకు తెలియదు. ఎవరు చూసుకోరు కదా పడుకున్నప్పుడు. అవును. పడుకున్నప్పుడు హాల్టర్ ఒక టెస్ట్ చేస్తే ఆ అర్ధరాత్రి పూట మీరు చూసుకున్నట్టయితే మీ హార్ట్ రేట్ 30 కూడా ఉంటుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోకూడదు, అది సహజం, ఓకే. నార్మల్. మీరు లెగిసి టక్కని లేచారు, పొద్దున్నే ఉదయం టక్కని లేచారు, ఏదైనా ఎవరైనా లేపారు టక్కని తట్టి, మీ హార్ట్ రేట్ ఉన్నటువంటి 100కి పోద్ది. మామూలుగా లేచారు 78 80 ఉంటుంది. మీ ముందు ఎవరో గట్టిగా వచ్చి అరిచారు, మీ హార్ట్ రేట్ టక్కని వేగం ఎక్కి అది 150 కూడా పోవచ్చు. పరిగెత్తారు 150కి పోద్ది. మీరు జిమ్ చేస్తూ ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నారు 170కి పోతుంది. మీరు మళ్ళీ కామ్ అయిపోయి ఆగిపోయారు, అది మెల్లగా దిక్కుంటూ 170 160 150 అట్లా తక్కువ వచ్చేస్తుంది. సో అది ఇదంతా సహజం. సార్ ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ అంటుంటారు అండ్ బయట వాళ్ళు కూడా ట్రైనర్స్ అంటుంటారు, సో కరెక్ట్ స్లీప్ తీసుకోవాలి, మంచి డైట్ ఫాలో అవ్వాలి, అప్పుడే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. మరి ఇప్పుడు సెలబ్రిటీస్ లో చూసుకుంటే పునీత్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఒక 4-5 years బ్యాక్ పాస్ అవే అయ్యారు. సో మరి ఆయన అంత ఫిట్ గా ఉండి మంచి డైట్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని, సో అలాంటప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ తో ఎందుకు చనిపోయారండి అసలు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవన శైలి చక్కగా చెప్పినట్టుగా, వైద్యుడు చెప్పినట్టుగా అవ్వచ్చు, ఇంకెవరైనా చెప్పినట్టుగా అవ్వచ్చు, ఒక పద్ధతిగా డిసిప్లిన్డ్గా చేస్తే అది అమృతం కాదు. అది అమృతం కాదు, అది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది, మీకు గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది, అంతేగాని రాదు అని చెప్పలేవు. అది అమృతం కాదు. బట్ డిసిప్లిన్గా ఉండి ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చిందంటే అధ్వానంగా ఉండుంటే ఇంకా ముందు వచ్చేది అది. మీకు అర్థమైందా? సో జీవన శైలిలో ఏవైతే మార్పులు చేయమంటామో మేము, ఏంటవి? లో ఫ్యాట్ డైట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఫుడ్ తినటం కానీ, ఆయిల్ తగ్గించి తినటం కానీ, తర్వాత మధుమేహం ఉంటే, డయాబెటీస్ ఉంటే కనిపెట్టి దాన్ని అదుపులో పెట్టడం కానీ, బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఉంటే దాన్ని అదుపులో పెట్టడం కానీ, ఉప్పు తగ్గించి తినటం కానీ, లావుగా ఉండకుండా ప్రయత్నం చేయటం, అంటే ఊబకాయం, ఎస్పెషల్లీ పొట్ట లేకుండా ప్రయత్నం చేయడం, సెంట్రల్ ఒబెసిటీ అంటాం, ఇది లేకుండా ప్రయత్నం చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ అంటే చక్కగా వ్యాయామం చేయటం. వ్యాయామం అంటే చెమటలు వచ్చి రావాలని చాలా మంది తప్పుగా అనుకుంటుంటారు. చెమటలు రావాల్సిన అవసరం లేదు. వ్యాయామం అంటే 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్తో సమానమైన ఏ వ్యాయామం అయినా, అంటే అది మీ ఇష్టం. సైక్లింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, మీకు నచ్చింది ఏదైనా చేయొచ్చు. సో ఇటువంటి వ్యాయామం చేస్తూ, నేను చెప్పిన విధంగా డైట్ ఫాలో అవుతూ, స్మోకింగ్కి దూరంగా ఉండి, ధూమపానానికి దూరంగా ఉండి, ఏ విధమైన టొబాకో ప్రోడక్ట్కి వెళ్లకుండా, డ్రగ్స్కి ఇప్పుడు అది కూడా కొత్తగా స్టేట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, డ్రగ్స్కి జోలికి పోకుండా పద్ధతిగా మంచిగా పడుకొని, మీరు అన్న 8 గంటలు పడుకొని చక్కగా ప్రతిరోజు ప్రతిరోజు పడుకోలేరు అందరూ, బట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ చక్కగా పడుకొని స్ట్రెస్ ఫ్రీగా ఉండి ఇవన్నీ చేయడాన్ని డిసిప్లిన్ అంటాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు టొబాకో ఇలాంటివి యూజ్ చేయకూడదు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళలో కొంతమంది స్మోకింగ్ ఎవరు చేయరు నాకు తెలిసినంత వరకు. సో అలాంటప్పుడు ఆడవాళ్ళలో కూడా ఈ కాలంలోనే ఉన్నాం సార్, కొంచెం అప్డేటెడ్ లేరు మీరు. అంటే కొంతమంది తాగరు, అందరూ లేదు. నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు తాగరు. మరి సర్కిల్ ఎలా ఉందమ్మా? అస్సలు అనకూడదు అలాగా. ఒకటి, విమెన్ కి రెస్పెక్ట్ తో అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. సార్ ఇది మరి ఘోరంగా కాదమ్మా, నేను రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నా. ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే విధంగా ఎప్పుడు కూడా డోంట్ టేక్ ఎనీథింగ్ గ్రాంటెడ్. అంటే అమ్మాయిలు తాగరు, అమ్మాయిలు 70% అమ్మాయిలు ఎవరు తాగరు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మా మదర్స్ ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, సో చాలా మంది లేడీస్ ఉన్నారు, వీళ్ళు ఎవరు తాగరు. సో అలాంటప్పుడు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అసలు?
అలా అన్నా కూడా అదే వాళ్ళంత చెప్పబోతున్నా. ఎక్కువగా ఇప్పుడు వర్కౌట్ ఏం ఇందాక చేయరు. చెప్పిన స్టేట్మెంట్ అమ్మా. ఇప్పుడు నేను ఇందాకంతా మనం కంప్లీట్ చేయలే వర్డ్. ఇందాక ఏం చెప్పాను? ఈ జీవన శైలిలో ఉన్నా కూడా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటది. కానీ హ్మ్. అవకాశం తక్కువ ఈ గ్రూప్‌లో. ఓకే. జీవనశైలి చక్కగా నేను చెప్పినట్టుగా యోగా అన్నీ చేస్తూ చక్కగా ఉన్న వాళ్ళలో హ్మ్. అవకాశం తక్కువ. ఈ జీవనశైలి అధ్వానంగా అంటే దీనికి ఆపోజిట్ హ్మ్. సిగరెట్ తాగుతూ ఇష్టం వచ్చినట్టు ఆహ్, తిండి తింటూ వాళ్ళకి డెఫినెట్లీ హార్ట్ అటాక్ వస్తుందంటారు. డెఫినెట్ కాదు. అవకాశం ఎక్కువ. ప్రాబబిలిటీ ఎక్కువ. హై. హుహు. వీళ్ళల్లో అవకాశం ఎక్కువ. వీళ్ళల్లో అవకాశం తక్కువ. రూల్ కాదు. హుహు. అలా రూల్ అయి ఉంటే ఖచ్చితంగా చెప్పనంటున్నారు మీరు. ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. ఇంగ్లీష్‌లో ప్రాబబిలిటీ అంటారు. ఓకే. తెలుగులో నా ఉద్దేశ్యం పర్లేదు సార్ పర్లేదు అంత అర్థమైంది. కష్టపడద్దా? సరే మొత్తం మీద ప్రాబబిలిటీ అంటారు. హ్మ్. సో మీరన్న ప్రశ్నకి విమెన్ హ్మ్. విమెన్‌ని తీసుకున్నట్టయితే విమెన్ ఆర్ హ్మ్. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ గెట్టింగ్ ఏ హార్ట్ అటాక్ బై హ్మ్. గాడ్స్ గాడ్స్ గ్రేస్. గ్రేస్. ఎందుకు? వీళ్ళకి ప్రీ మెనోపాజల్ హ్మ్. అంటే ఎప్పుడైతే చైల్డ్ బేరింగ్ ఏజ్‌లో ఉంటారో, పిల్లల్ని కనే పరిస్థితిలో ఉంటారో, హ్మ్. అంటే బహిష్ట్ అవుతుంది, మెన్స్ట్రుయేషన్ అవుతుంది. వీళ్ళకి బాడీలో ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్, న్యాచురల్ ఈస్ట్రోజన్ హార్మోన్, న్యాచురల్ సైకిల్స్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ హార్ట్ అటాక్. హ్మ్. సో జనరల్‌గా ప్రీ మెనోపాజల్ ఉమెన్‌లో మేము హార్ట్ అటాక్ చూడటం అరుదు. అరుదు అన్నాం గానీ రాదు అని చెప్పలేము. అవకాశం తక్కువ ఇందాక చెప్పినట్టుగా. అంటే ఓకే. మేల్ కౌంటర్ పార్ట్స్‌ని తీసుకున్నట్టయితే మగవాళ్ళని హ్మ్. ఆడవాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ఓకే. ఒక డెకేడ్ ఆడవాళ్ళు ప్రొటెక్టెడ్. హుహు. అంటే మేము మగవాళ్ళలో చూసే సంఖ్యని హ్మ్. ఆడవాళ్ళలో 10 ఏళ్ల తర్వాత చూస్తాం. ఆహా! ఇక్కడ 20 ఇయర్స్ 20-30 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆ మగవాళ్ళని 20-30 ఇయర్స్‌లో ఉన్న ఆడవాళ్ళని చూసుకున్నట్టయితే హ్మ్. 3, 4 రెట్లు 3, 4 కాదు 2, 3 రెట్లు హ్మ్. మగవాళ్ళలో ఎక్కువ సంఖ్య చూస్తాం. ఓకే. సో ఆ విధంగా మనము ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈస్ట్రోజన్ ఉంటుంది యాక్చువల్‌గా. హుహు. ఓకే. అలా అని చెప్పే యాక్చువల్‌గా మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అని అప్పట్లో మొదట్లో వచ్చి హ్మ్. సమ్‌హౌ అది ఫెయిల్ అయింది. అంటే అది చేసినా కూడా హార్ట్ అటాక్‌లు పెద్దగా తగ్గలేదు. ఇన్‌ఫాక్ట్ పెరిగినాయి అని చెప్పి మొదటి దశలో తీసేశారు దాన్ని. ఓహో! అంటే ఇప్పుడు దేవుడిచ్చిన న్యాచురల్ ఈస్ట్రోజన్‌తో ప్రొటెక్షన్ ఉంది. హ్మ్. మనం ఇచ్చే ఈస్ట్రోజన్‌తో ప్రొటెక్షన్ లేదు. కారణం తెలీదు ఎవరికీ. హుహు. సో యాక్చువల్‌గా విమెన్ ఆర్ హ్యావ్ ఎ లెస్సర్ ఛాన్స్ వెన్ కంపేర్డ్ టు మెన్. జెంట్స్. హ్మ్. కానీ విమెన్ ఆర్ నాట్ అగైన్ అమృతం కాదు విమెన్ అవ్వటం. అంటే హ్మ్. వాళ్ళల్లో కూడా గుండెపోటు చూస్తాం. కానీ హ్మ్. అవకాశం తక్కువ. ఓకే. సో ఇప్పుడు నాకు పేర్లు గుర్తుంటాయి. ఇప్పుడు 20-30 ఎవరైనా 20-30 మధ్యలో వచ్చిన ఆడవాళ్ళ పేర్లు చెప్పమంటే నాకు గుర్తుంటాయి. మామూలుగా చెప్పలేవుగా. హ్మ్. ఇన్ని చెప్పండి టక్కన ఒక 10 మంది పేర్లు చెప్పండి. వాళ్ళందరూ వచ్చి నన్ను కొడతారు. ప్రైవసీ ఎంత బ్రీచ్ చేసావని. ఏ విధంగా చెప్తామని చెప్పకూడదు. అమ్మో! సో 20-30 మనం పేర్లు చెప్పే విధంగా ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ లెస్ అన్నమాట నా ఉద్దేశ్యం. హుహు. సో విమెన్ ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ వెన్ కంపేర్డ్ టు మెన్. ఓకే. సో, వుమెన్ వాళ్ళు ఓకే. డెఫినెట్‌లీ కంపేర్ టు మెన్ వీళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు అని అంటున్నారు. ఫైన్ సార్. ఇంకొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి అంటుంటారు. ఇది కూడా నిజమేనా? ఇందాకే చెప్పా కదా 100% కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ డైట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ యానిమల్స్‌లో స్టడీస్ కూడా ఉన్నాయి. ఓకే. రాట్స్‌లో, మైస్‌లో అప్పట్లో గిని పిగ్స్‌లో హ్మ్. స్టడీస్ ఉన్నాయి. అంటే వాటికి కంటిన్యూయస్ కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఎక్కువ చేస్తే హ్మ్. ఎవెన్చువల్లీ ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి కొంతమంది అంటారు బ్లాక్‌లు ఏర్పడతాయి. కొలెస్ట్రాల్ కూడా మన బాడీకి అవసరమే అంటుంటారు. అంటే అవసరం ఎంత కదా! వరకు అవసరము? అది అవసరమే కదా! హ్మ్. కొలెస్ట్రాల్ లేకుండా మనిషి ఉండడు. అంటే మన మన ఎంత మన పర్సెంట్ ఉండాలి? ప్రతి బాడీలో హ్మ్. అంటే కొలెస్ట్రాల్ యూ టేక్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మెంబ్రేన్ కవరింగ్ ఆఫ్ ఎ సెల్. ఆ! సో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. హ్మ్. మనం మాట్లాడేది మితిమీరిన కొలెస్ట్రాల్. ఓకే. మనం అంటే ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తినకూడదు అంటారు. తినకూడదు కాదు, తగ్గించి తినాలి. హ్మ్. లేకపోతే ఆయిల్ ఇంట్లో వాడకుండా ఎలా ఉంటాం? అందుకే సార్ జంక్ ఫుడ్‌లు మానేసి ఇంట్లో చేసిందే తింటే బెటర్ అని. బయటైనా వాడు ఆయిలే వాడతాడు. మనం కూడా ఆయిలే వాడతాం. కానీ అది ఇంకా కాగిన నూనెలు వాడతారు కదా సార్. వాడొద్దని చెప్పాలి. హ్మ్. అది వాళ్ళు అది వినరు కదా సార్. అది వ్యాపార లక్షణం అంటారు. మంచిదే. ఎప్పుడో హ్మ్. ఒకసారి అట్లని చెప్పి బయటికెళ్ళి తినేటప్పుడు ఆచి తూచి కష్టపడి తిని మీ మైండ్ పాడు చేసుకోకూడదు. సో మీరు నేను ఏం కొట్టుకోవట్లేదు. హ్మ్. మనం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవును. ఏం అర్థం చేసుకోవడానికి? ఫైనల్‌గా
గుండెకి సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఏ విధంగా రాకుండా చూసుకోవాలి, వస్తే ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా ఎవరిని అప్రోచ్ కావాలి, మనం సేఫ్గా ఎలా ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మీకు తెలవాల్సింది, నేను ఎందుకు చెప్పానంటే బయట తిండి తినకూడదు అట్లాంటి కాన్సెప్ట్స్ లేవు. బయట తినద్దని ఎవరో చెప్పరు, తగ్గించండి అని చెప్తావు. బయట తిండి తగ్గించండి, ప్రతిరోజు బయట తినకండి అని. కానీ కొంతమంది పాపం ఏం చేస్తారు, ఇప్పుడు హాస్టల్లో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, తినాల్సి వస్తుంది. సో అదేం పాయిజన్ కాదు, బయట తిన్నది పాయిజను, ఇంట్లో తిన్నది సేఫ్, అలా లేవు రూల్స్. కొన్నిసార్లు ఇంట్లోనే అన్సేఫ్ ఉంటుంది. మీ వంట చేసే వాళ్ళకి వంట రాదనుకోండి, రకరకాల అన్సేఫ్టీ ఉంటుంది. వాళ్ళలో హైజీన్ లేదనుకోండి, చేసే వాళ్ళలో కొంతమంది సరిగ్గా స్నానమే చేయకుండా శుభ్రత లేకుండా చేశారనుకోండి, ఇంట్లో కూడా వస్తాయి డైరియాలు అన్నీ. సో మనం ఇంట్లో తిన్నామా బయట తిన్నామా అనే దానికంటే కూడా సరైన ఫుడ్ తినాలి. బయట మీరు అన్నట్టుగా వాళ్ళు బిజినెస్ కాబట్టి ఆయిల్ని రీబాయిల్ చేయటం, రీకుక్ చేయటం చేస్తారు. రీకుక్ చేసినప్పుడు ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఆక్సిడెంట్స్ పెరగటం వల్ల ఛాన్స్ పెరుగుద్ది. ఇవన్నీ కూడా ఒక రోజు తిన్నందుకు కంగారు పడిపోయి భయపడిపోకూడదు. ఎందుకు ఇదని చెప్తున్నా అంటే, ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు, భయపడిపోతారు. బయట తిండి తింటే హార్ట్ అటాక్ వచ్చిందన్నారని వీళ్ళందరూ వణికిపోతుంటారు ఒక రోజు తిని. మళ్ళీ డాక్టర్ వెళ్ళి అది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ తెలవాలి. ఒక రోజుకే కాదు, ఒక సంవత్సరానికి కూడా ఏం కాదు, డెకేడ్స్ గడిస్తే. అది కూడా అందరికీ కాదు, అదే ప్రాబబిలిటీ అంటే ఒక్కొక్కరి బాడీ నేచర్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ తత్వము, వాళ్ళకున్న తత్వము, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న స్థితిగతులు, లోపడున్న జెనెటిక్ వేరియేషన్స్, ప్లస్ వాళ్ళకి వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా, మధుమేహం ఉందా, రక్తపోటు ఉందా, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయా. సో వీటన్నిటి మీద వాళ్ళ వ్యాయామం ఎలా చేస్తున్నారు, వాళ్ళు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో మనం బయట తిన్నంత మాత్రాన జబ్బు వచ్చేస్తుంది, ఇంట్లో తింటే రాదు అని కాదు. మనము వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ తినాలి. ఈ హెల్తీ ఫుడ్ బయట దొరకచ్చు, లోపల దొరకచ్చు, అది డిఫరెంట్. సో ఆ హెల్తీ ఫుడ్ గురించి మీరు అడిగినట్టయితే, లో కొలెస్ట్రాల్ ఫుడ్ అంటాం. లో కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే ఆయిల్ తగ్గించి తింటాం. సో ఈ ఆయిల్ తగ్గించి తింటాం అనేది రెండు రకాలుగా, ఒకటి ఏ ఆయిల్, ఎంత ఆయిల్. సో చాలా మంది ఏ ఆయిల్ అనే దానికి చాలా తర్జన అవుతుంటారు. నిజంగా చాలా కమెంట్లు కూడా పెడుతున్నారు, ఏ ఆయిల్ వాడమంటారు అని. రైస్ బ్రాండ్ అంటారు, ఫ్రీడమ్ అంటారు, సఫోలా అంటారు, చాలా టైప్స్. ప్లాంట్ ఆయిల్స్ ఫస్ట్ పాయింట్. ప్లాంట్ ఎందుకంటే యానిమల్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. ప్లాంట్ ఆయిల్స్ వాడాలి. సాఫ్లవర్, సన్ఫ్లవర్, ఆలివ్ ఒకటి, ఇది ఒకటి సరేలేండి, మస్టర్డ్, వాట్ ఎవర్. మీరు ఇవన్నీ వాడారు. ఫస్ట్ పాయింట్, ఇంట్లో వండే వాళ్ళకి రావాలి. మీరు వెళ్ళి ఆలివ్ ఆయిల్ ఇస్తే వాళ్ళకి వండలేరు. నేను ఇదే తింటా అంటే. కాబట్టి ఫస్ట్ వంటింట్లో ఉన్న వాళ్ళకి సరైన విధంగా మీరు ఆలోచన చేయాలి అంతే. అది నేను చెప్పినట్టు ప్లాంట్ ఆయిల్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్, ఆయిల్ని తగ్గించాలంటే ఎంత తగ్గిస్తావు, ఎలా తగ్గిస్తావు, కొలతలు వేస్తావా, రోజు కష్టం కదా. సో ఈజీ థింగ్ ఏంటంటే, ట్రై టు కమ్ డౌన్ ఇన్ యువర్ పర్సంటేజ్. ఎలా, మీకు ఇంతమంది ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఒక 6 లీటర్లు అవుతుంది, 4 లీటర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మంత్లీ. అలా లెక్క ఉంటుంది. కానీ మీరు ఇది చెప్పలేరు, ఇందులో ఇంత వేయాలి, ఇందులో ఇంత వేయాలి, అలా కాదు. సో కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ చూసుకోవాలి. ఒక 25 to 30% కట్ చేయగలిగితే బెస్ట్. అండ్ మీరు సేఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు బ్రింగ్ ఇట్ డౌన్ టు 1 లీటర్ పర్ పర్సన్, విచ్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. అంటే అంతవరకు రాగలిగే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకోటి, ఇవన్నీ చేశాక కూడా రాదు హార్ట్ అటాక్ అంటే అలా బలగుద్ది నేను చెప్పలేను, అవకాశం తగ్గుద్ది. సో ఇది అబౌట్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్స్లో రెడ్ మీట్ తినకూడదు. రెడ్ మీట్ అంటే ఎనీథింగ్ లైక్, ఇప్పుడు చికెన్ ఈజ్ లీన్ మీట్, చికెన్, ఫిష్, ఇవన్నీ లీన్ మీట్ అంటాం. దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. రెడ్ మీట్ అంటే ఇంకా మటన్ లాంటివి పైనవన్నీ, ఇక అవన్నీ మీరు దే ఆర్ ఆల్ సీ ఫుడ్స్, మళ్ళీ లీన్ మీట్ కింద వస్తాయి. సో లీన్ మీట్ తినచ్చు, లీన్ మీట్ తగ్గించి తినాలి అది కూడా. అండ్ దిస్ ఇస్ ఆల్ ప్రోటీన్. యాక్చువల్ తీసుకోకూడదని ఏం లేదు మీట్. సో వెన్ యూ టేక్ మీట్, లీన్ మీట్ ఈస్ ద బెటర్ థింగ్. అండ్ ఆయిల్ నేను చెప్పినట్టు రీకుక్ చేయొద్దు, వాడినప్పుడు తక్కువ అమౌంట్ వాడాలి. సో వీలైనంత వరకు కబాబ్స్ లైక్ ఎయిర్ ఫ్రై చేయటం కానీ, ఆయిల్ లేకుండా చేయటం కానీ ప్రయత్నం చేయాలి. అండ్ మీరు నెయ్యి, ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్ ఉంటారు, వాళ్ళకి నెయ్యి ప్రాణం. సో నెయ్యి తీసుకోవచ్చు,
తగ్గించి తీసుకోవాలి, అంతేగాని నెయ్యి అసలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం 2 లేదు. స్పూన్లు 5 స్పూన్లు తినే వాళ్ళు 1 స్పూన్ తింటే చాలా ఎగ్జాక్ట్లీ అలా తగ్గించుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకే. రక్తపోటు ఉంది వాళ్ళు డెఫినెట్గా ఉప్పు తగ్గించాలి. ఉప్పు కూడా సేమ్ కాన్సెప్ట్, తీసేయాలా అని కాదు. వంట చేసేటప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయి జరిపితే చాలు, కొంచెం ఓ 25% ముందుకు జరిపితే రెగ్యులర్గా వేసేదానికి తగ్గిపోయింది కదా. నెక్స్ట్ ఎక్స్ట్రా సాల్ట్, టేబుల్ పైన ఎక్స్ట్రా సాల్ట్ కట్ చేయాలి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్ మాత్రం చక్కగా తీసుకోవచ్చు. లా ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలి. లా ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్లో ఒక రకమైన పదార్థం ట్రైగ్లిజరైడ్స్. దీన్ని చూసి హడలిపోతుంటారు చాలామంది. దానికి హడలిపోకర్లే, అది ఇమీడియట్ థ్రెట్ ఏం కాదు. అది ఒకరోజు ఈ వీకెండ్స్ అందరూ తాగి టెస్టులు చేసుకుంటారు చాలామంది. తాగి మంచిగా పొద్దున పూట వచ్చి టెస్ట్ చేస్తారు. ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కడో ఉంటాయి, 700, 600 చూసి వాళ్ళు చనిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. సో అది ఇమీడియట్ థ్రెట్ ఏమి ఉండదు దానికి. అది లాంగ్ టర్మ్ థ్రెట్, ఇమీడియట్ థ్రెట్ కాదు, లాంగ్ టర్మ్. అంటే అలానే వదిలేస్తే కొన్నాళ్ళకి ఏదైనా జరగచ్చు, అది జరగకపోవచ్చు కూడా. సిమిలర్, కానీ కొన్నిసార్లు అది 1500 పైన పోతే ట్రైగ్లిజరైడ్స్ అనేవి ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ఇదంతా ఆల్కహాలిక్స్లో జరుగుతుంది. సో వీళ్ళు నేను చెప్పినట్టు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ మధుమేహం ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, వీళ్ళు కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గియాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మీకు రైస్, చపాతీ, మిలెట్స్ ఇవన్నీ. అంటే రైస్ వద్దన్నారని చెప్పి చపాతీలు కుమ్మేయటం చేయకూడదు. అదైనా ఇదైనా తగ్గించి తినాలి. ఇది వద్దన్నారని చెప్పి అదొక 10 తినేస్తే కష్టం. ఇప్పుడు 2 తినడమే బెటర్ అంటారు. 2 అని కాదు, తక్కువ తినాలి. ఇక 2 అంటే ఆ పర్సనాలిటీకి ఎంత, ఆ వెయిట్కి ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్నపిల్లడికి ఒక రకం ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒకటి ఉంటుంది. వెరీ డెప్త్లో వెళ్ళాలి అంటే డైటీషియన్ అవసరం. లేకపోతే నేను చెప్పినట్టుగా కొలమానాలు లేకుండా తగ్గించుకోవాలి. సో మనం కొంతమంది ఏం చేస్తారు, రైస్ వద్దని చెప్పి ఎక్కువ తినేస్తారు. సో అప్పుడు పర్పస్ సర్వ్ కాదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో అది కార్బోహైడ్రేట్. ప్రోటీన్ అంటే ఇందాక మీట్, వెజిటేరియన్స్కి అయితే మీకు సోయా ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, టోఫీ ఉంటుంది, అండ్ సంథింగ్ లైక్ సలాడ్స్ ప్రోటీన్ కాదమ్మా. ప్రోటీన్స్ ఆర్ మీకు లెగ్యూమ్స్ అంటే బీన్స్ ఇటువంటి ఉంటాయి. సోడియం ఇలాంటివన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. పొటాషియం ఇట్లా అవి సోడియం, పొటాషియం అవన్నీ మనకి ఫ్రూట్స్లో వస్తాయి చాలా వరకు. ఎస్పెషల్లీ పొటాషియం ఫ్రూట్స్లో ఉంటుంది. సో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. డయాబెటిక్స్ కాని వాళ్ళందరూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, అబౌట్ 4 to 5 కప్స్ తీసుకుంటే డైలీ మంచిది హార్ట్ కూడా. సో ఈ విధంగా పోషకాహారము డైట్ మెయింటైన్ చేస్తే మనకి గుండెకి ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మంది హార్ట్ లో హోల్ వచ్చేసింది, స్టంట్ వేసారు డాక్టర్ అంటుంటారు. సో ఎందుకు అలాగా స్టంట్స్ ఇవన్నీ వేయడము? ఈ 2 స్టేట్మెంట్స్ అసలు అతకలేదండి. ఇది కామన్ గా ఇలానే అడుగుతారు పేషెంట్లు కూడా, చెప్పడం కూడా ఇలానే చెప్తారు. హోల్ పడింది, హోల్ వేసారండి. హోలు వాల్వ్ అంతా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇది హోలు కాదు, వాల్వ్ కాదు, హోల్ పడింది కాదు, హోల్ వేసింది లేదు. ఇది రక్తనాళం, ధమని, ఆర్టరీ. ఈ ఆర్టరీలో పూడిక ఉంటే మేము లోపలికి ఒక వైర్ వేసి ఆ పూడిక లోపలికి ఒక బెలూన్ స్టెంట్ కాంబినేషన్ని పంపించి వెడల్పు చేసి ఆ స్టెంట్ అనేది జాలీలాగా ఉంటుంది, దాన్ని వదిలేసి వెనక్కి వస్తాం. సో మేము రక్తనాళంలో పూడిక ఉంటే దానికి స్టెంట్ పెడతాం. సో దీన్ని కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ధమని బ్లాక్ అయింది, స్టెంట్ పెట్టారు. ఈ హోల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వాల్వ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సార్ కొంతమంది 2-3 సార్లు ఆపరేషన్స్ చేయించుకుంటారు సార్, అదేలా, ఎందుకు అలాగా? అంటే ఎవరి జబ్బు వాళ్ళదే. కొంతమంది వ్యాధి విచ్చలవిడిగా ఉంటుంది, ఒక్కసారికే సరిపోతుంది అన్ని చేసి. అయినా కూడా కొంతమంది అంటే లోపల ఒక ట్యూబ్ పెట్టాము, సో అది మళ్ళీ 2 months లో తొలగించేసారు, లేదంటే ప్రాబ్లం అవుతుంది అంటుంటారు. లేదమ్మా, హార్ట్లో అలాంటిది ఏది ఉండదు. ట్యూబ్ పెట్టడం, తొలగించడం, యూజువల్గా యూరినరీ స్టెంట్స్ ఉంటాయి. యూరిన్లో కొంతమందికి స్టోన్స్ పడుతుంటాయి. కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, అక్కడ స్టెంట్ని పెట్టి 3 వారాల తర్వాత వచ్చాక తీసేయమంటారు. దాన్ని యూఆర్ఎస్ఎల్ ప్లస్ డీజే స్టెంట్ అంటారు. అది వేరు. గుండెల్లో పెట్టిన స్టెంట్ తీయలేము, అలా అయితే మనిషి ఉండడు. సో ఆ స్టెంట్ అక్కడ పెట్టాక అక్కడే ఉంటుంది, పర్మనెంట్గా అక్కడే ఉంటుంది. అందుకే పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలనేది చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. లొకేషన్, ఎనాటమీ చాలా ఇంపార్టెంట్. మిస్ అయ్యావనుకోండి, కొంచెం పైకి పడిందంటే ఇంకో స్టెంట్ కింద పెట్టాల్సి వస్తుంది. ఓకే,
సో కొంతమంది ఇలా మిస్ అయింది, సో పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయిందని చెప్పి కూడా నెక్స్ట్ టైం అని చెప్పి హార్ట్ ఆపరేషన్ నెక్స్ట్ టైం ఏం చేయరమ్మా, అప్పుడే చేసేస్తారు. మీరు చెప్పేది ఆ రెండోసారి చేయటం అనేది మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయినా, కొత్త ప్రాబ్లం వచ్చిన, ఓకే అంటే ఇప్పుడు మొదట రక్తనాళంలో బ్లాక్ ఏర్పడింది, అవును. నువ్వు స్టెంట్ పెట్టావు. అవును. స్టెంట్ పెట్టక ముందు స్టెంట్ లేదు కదా, రక్తనాళంలో బ్లాక్ వచ్చింది కదా. అలానే ఇంకో రక్తనాళంలో కూడా బ్లాక్ రావచ్చు కదా. సో అది రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి 10 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి జనరల్గా నేను చూసింది 10 years తర్వాత చాలామంది మళ్ళీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వేరే చోట బ్లాక్ వస్తుంది. 6 నెలలకే స్టెంట్ వేసిన 6 నెలలకే వెనక్కి వచ్చి బాధ అని చెప్తే జనరల్గా స్టెంట్లో వస్తుంది. కొంతమంది 6 monthsకి ఒకసారి ఎక్కడికి వెళ్తున్నావు అంటే స్టంట్ వేయాలంట, ఇంకో స్టంట్ అంట అంటుంటారు. లేదండి, అది చాలా తక్కువ, అరుదు. మీకు అరుదైన పీపుల్ కలుస్తున్నట్టున్నారు, వాస్తవానికి చాలా అరుదు. ఎందుకంటే ఒక కార్డియాలజిస్ట్ దగ్గర ఒక 100 మంది స్టెంట్ వేయించుకొని ఉంటే 2 లేదా 3కే ఈ విధమైన రెండోసారి రావాల్సిన పరిస్థితి వస్తుంది. 100లో 97 నుంచి 98 మంది డాక్టర్ దగ్గరికి మళ్ళీ 10 ఏళ్ల వరకు యూజువల్గా 3 నెలలకు వచ్చి కనిపించడం తప్పించి మళ్ళీ స్టెంట్ వేయటం కానీ మళ్ళీ ప్రొసీజర్ పట్టడం కానీ తక్కువ, చాలా చాలా అరుదు. సార్ ఇది హార్ట్ ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, సో ఎన్ని అవర్స్ అవుతుంది అసలు? 1 hourలో అయిపోతుందా? అది మనం ఫస్ట్ థింగ్ ఆపరేషన్ అంటే మేము చేసేది ప్రొసీజర్ స్టెంట్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేస్తాం, లేదా ఏసిడి అని షాక్ మిషన్ పెడతాం, పేస్ మేకర్ అని పెడతాం. సో మనం ఏది చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. సో స్టెంట్ని తీసుకుందాం. స్టెంట్ని తీసుకున్న అయితే ఒక స్టెంట్ వేయడానికి సింపుల్ స్టెంటింగ్, సింపుల్ అంటే ఏ కాంప్లెక్సిటీ లేకుండా ఒక సీనియర్ ఈజీగా చేయగలిగే స్టెంట్ 20 నిమిషాల్లో కూడా అయిపోతుంది. కానీ ఏదైనా కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ 2 hours పడుతుంది, 2 గంటలు పడుతుంది. సో యావరేజ్ టైం మీద మీరు తీసుకున్నట్టయితే 1 hour పడుతుంది, 45 minutes to 1 hour. సో స్టెంటింగ్ అనేది డిపెండ్స్ అపాన్ మనం స్టెంట్ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది, ఏ నాళంలో పెట్టాల్సి వస్తుంది, లొకేషన్ ఎక్కడ, వై జంక్షన్లో ఉందా, మెయిన్ వెజల్లో ఉందా, ఇమేజింగ్ అవసరమా లేదా. ఇమేజింగ్ అంటే ఒక కెమెరా లాంటిది వాడతాం లోపలికి వెళ్ళి. సో ఇమేజింగ్ అవసరమా, డ్రిల్లింగ్ అవసరమా, కాల్షియం బాగా విచ్చలవిడి వ్యాధి ఉండి కాల్షియం, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టినట్టు మనం మామూలుగా ఇల్లు కట్టినప్పుడు ఏది పగలగొట్టక్కర్లేదు. జూబ్లీహిల్స్లో అయితే రాక్స్ పగలగొట్టి చేయాలి ఇల్లు, లేదా రాక్ని లోపలికి తీసుకోవాలి ఇంట్లోకి. కొన్నిసార్లు వాల్ కింద వాడేయించారు రాక్ని. సిమిలర్గా ఇక్కడ కూడా మేము చేసేటప్పుడు కొన్నిసార్లు రాక్ గోడలో ఉంటే ఆ రాక్ని వదిలేస్తాం, రాక్ లాగా కాల్షియం ఉంటే ఆ స్టెంట్ ఇంకో వైపు యాంగిల్ తీసుకుంటుంది. కానీ అది చొచ్చుకొచ్చినప్పుడు ఆ రాక్ని డ్రిల్ చేయాలి. సో డ్రిల్లింగ్ మిషన్స్ రోటాబ్లేషన్ అని, ఆర్బిటాల్ ఎథెరెక్టమీ అని, ఐవిఎల్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని ఉంటాయి. సో ఇటువంటి వాడి ఆ స్టెంట్కి వెళ్ళే దారిని ఇస్తాం. సో అందుకే స్టెంట్ పెట్టడం కంటే కూడా స్టెంట్ పెట్టే దారి, స్టెంట్ పెట్టే పరిస్థితి, ఆయనకున్న పరిస్థితులు అవన్నీ కాంప్లెక్సిటీకి ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది స్టెంట్ కాస్ట్ అనుకుంటారు, స్టెంట్ కాదు అక్కడ ఇంపార్టెంట్. స్టెంట్ పెడతాం కానీ స్టెంట్ పెట్టే పరిస్థితి ఎక్కడ, స్టెంట్ జేబులో పెట్టుకోవడం ఈజీ, బాడీలో పెట్టాలంటే డాక్టరు, పరికరాలు, పరిస్థితులు అనుకూలించాలి. ఓకే. సో ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు భయం ఏదా సార్ అసలు? నాకైతే ఇప్పుడు ఈ మాట మర్చిపోయి ఉంటామండి, బికాజ్ ఇదంతా నా ప్రాక్టీస్ స్టార్టింగ్ లో నేను ఫస్ట్ టైం స్టంట్ వేసేటప్పుడు భయపడాలంటారా? లేదండి, ఎందుకంటే చాలా ప్యాషన్తో దీంట్లోకి వస్తారు చాలామంది. నేనే కాదు, ఎవరైనా వచ్చిన వాళ్ళు జనరల్గా మెడిసిన్లోకి వచ్చేవాళ్ళు ప్యాషన్తో రావాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ లాంగ్ కోర్స్, సెటిల్మెంట్ లాంగ్. దీంట్లో తపస్సు లాంటిది ఇది, ఇట్స్ లైక్ ఏ పెనెన్స్. మీకు వేరే లాట్ ఆఫ్ జాబ్స్ కానీ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ కానీ ఇంత లాంగ్ ఉండవు. అంటే మీరు నేను కార్డియాలజిస్ట్ అవ్వాల్సి వచ్చింది, అవ్వాల్సిన అంటే అవ్వటానికి డెకేడ్ పైన పట్టింది. అంటే 10 సంవత్సరాలు నీ ట్రైనింగ్ స్టడీస్, అంటే ఎంబీబీఎస్, ఎండి, డిఎం. ఎంబీబీఎస్ 5.5 ఏళ్ళు, ఎండి 3 ఏళ్ళు, డిఎం 3 ఏళ్ళు, మధ్యలో ఎంట్రన్స్లు నువ్వు టాపర్ అయి ఉండాలి రావాలంటే. సో ఇవన్నీ వచ్చేసరికి మీకు 10-11.5 సంవత్సరాలు. సో ఇంత తపస్సు చేసి నువ్వు లోపలికి వచ్చేసరికి నువ్వు మెచ్యూర్ అయిపోయి ఉంటావు, చాలా అంటే చాలా ఎదుగుంటావు. నీకు 2 రకాలుగా ఎదుగుంటావు, నాలెడ్జ్లో ఎదుగుంటావు, స్కిల్స్లో ఎదుగుంటావు, తర్వాత మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఈ వ్యవధిలో నువ్వు మెల్లగా నీకు తెలియకుండానే పేషెంట్స్ని చూడటము, పేషెంట్స్ మీద ఎంపతి, సింపతి, కమిట్మెంట్ అవన్నీ వచ్చేస్తాయి.
ఓకే. ఆటోమేటిక్గా నువ్వు అవన్నీ తెలియకుండానే నీకు వచ్చేస్తాయి. సో నువ్వు చేసేటప్పుడు పని చేసేటప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు వార్లో ఆర్మీ మ్యాన్ వెళ్ళినప్పుడు నేను చచ్చిపోతానా అనే ఆలోచన చేయడు, చేసుకుంటూ పోతుంటాడు. ఎందుకు? అదంతా అలవాటైపోయి ట్రైనింగ్లో ఉంటావు. సో ఇది కూడా అలాంటిదే, నువ్వు భయపడటం అనే మాటే రాదు. నువ్వు కమిట్మెంట్తో పేషెంట్ చూసుకుంటూ ఎందుకంటే వెళ్తుంటావు. బ్లడ్ ని చూడడము, సో మళ్ళీ ఈ మినిట్స్ లోనే ఇంత టైంలో మన తొందరగా కొంతమంది ఉంటారు ఉంటుంది అది కదా. మొదట్లోనే పడిపోయి ఉంటారు, తర్వాత త్యజించి ఉండాల్సిందే. ఒకవేళ రియల్గా దాన్ని ఫైట్ చేసి ముందుకు వెళ్ళలేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే. కంటిన్యూస్గా మెడిసిన్లో కంటిన్యూ అవ్వరు. సో మెడిసిన్లో కంటిన్యూ అయ్యే వాళ్ళంతా కూడా భయం అనే మాట వాళ్ళల్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు, ప్రొఫెషనల్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అవి చేసుకుంటూ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫ్లైట్లు ఇట్లా కూలిపోతున్నాయని పైలట్ పైకి ఎక్కి భయపడుతూ ఉండడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆలోచనే చేయడు, ప్యాసింజర్స్ కూడా ఎక్కేస్తారు. సార్ ఇప్పుడు మీరు కొంతమందికి అంటే స్టంట్స్ ఇలాంటివి వేస్తూ ఉంటారు, సో లైక్ ఎంతసేపట్లో, లైక్ ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవర్ అయిపోతారు? స్టెంట్ వేసిన వెంటనే వాస్తవానికి రికవరీ అని ఏం లేదమ్మా. రికవరీ అప్పటికప్పుడని కాదు, అంటే ఒక 1 month 3 months పడుతుందా? అని పట్టదమ్మా. యాక్చువల్గా స్టెంట్ వేసిన వెంటనే రికవర్ అయిపోయినట్టే యూజువల్గా ఏది స్టెంట్ విషయంలో. కానీ గుండె విషయానికి వస్తే ఆయన పరిస్థితి బట్టి ఉంటుంది రికవరీ. స్టెంట్తో సంబంధం లేదు. అంటే గుండెపోటు వచ్చిందా, గుండె బలహీనపడిందా, వీరు ఎందుకు వచ్చారు, దాని మీద రికవరీ ఆధారపడి ఉంటుంది. సో మీ ప్రశ్నకి ఏంటంటే ఆన్సర్ వేరియబుల్. అది రికవరీ అనేది వేరియబుల్. అది స్టెంట్ మీద స్టెంట్ ఒక్కదాని మీదే ఆధారపడి ఉండదు. స్టెంట్తో పాటు అతని కండిషన్, దేనికి అడ్మిట్ అయ్యాడు, పరిస్థితులు ఏంటి, మనం ఎంత ట్రీట్ చేసాం, ఏం జరిగింది అనే దాని మీద ఈ రికవరీ ఉంటుంది. ఓకే. సో ఒక పర్సన్ అయితే కమెంట్ అడిగారు సార్, త్వరగా అలసిపోవడము, గుండె దడ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు చెప్పేవి లక్షణాలు. సో త్వరగా అలసిపోవటం, గుండె దడ. త్వరగా అలసిపోవటం, గుండె దడ అనేది గుండె వ్యాధి లేకుండా కూడా రావచ్చు. భయభ్రాంతులయ్యి యాంగ్జైటీ న్యూరోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు, నిజంగా గుండె వ్యాధి వల్ల కూడా రావచ్చు, లేదా వేరే రకమైన గుండె జబ్బు కాకుండా వేరే రకమైన జబ్బులు, ఎనీమియా అంటాం, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తున్న థైరోటాక్సికోసిస్ రావచ్చు. సో అనేకమైన కారణాలు ఉంటాయి. ఏది టైర్డ్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ, పాల్పిటేషన్ ఇంగ్లీష్లో, అంటే గుండె దడ, నిస్సచ్చుగా ఉండటం, నీరసంగా ఉండటం, ఇవన్నీ కూడా అలసట, ఇవన్నీ కూడా గుండె జబ్బే కానక్కర్లే, వేరే వ్యాధుల్లో కూడా ఉంటుంది. కానీ గుండె, మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే సరైన కారణం తెలుసుకోగలుగుతాం. మెంటల్ ప్రెషర్ వల్ల కూడా కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అంటారు, అది కూడా నిజమేనా? మెంటల్ ప్రెషర్ వల్ల గుండెపోటు రావటం అనేది డాక్యుమెంటెడ్, సైంటిఫిక్గా కూడా డాక్యుమెంటెడ్. కానీ యూజువల్గా దానికి లోపల ఫౌండేషన్ ఉంటుంది గుండెలో. అంటే ఆల్రెడీ గుండె వ్యాధి ఉంటుంది, మనిషి గ్రహించి ఉండకపోవచ్చు, గ్రహించి ఉండొచ్చు. సో ఆ సమయాన ఆ ప్రెషర్ దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే రేపో మాపో వచ్చేది ఇవాళ వస్తుంది. అతి తక్కువ మందిలో 10,000లో ఒకళ్ళకి గుండె వ్యాధే లేకుండా కూడా గుండెపోటు వస్తుంది. అంటే ముందు ఒక సెకండ్కి ముందు గుండె వ్యాధే ఉండదు, గుండెపోటు వస్తుంది. దీన్ని స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. సో ఇది అనేక సందర్భాల్లో మేము చూస్తుంటాం. హస్బెండ్ చనిపోయినప్పుడు వైఫ్కి, వైఫ్ చనిపోయినప్పుడు హస్బెండ్కి, మదర్ చనిపోయినప్పుడు కొడుక్కి, కొడుకు చనిపోయినప్పుడు మదర్కి, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు పార్ట్నర్కి. సో ఈ విధంగా ప్లస్ సమ్టైమ్స్ ఫినాన్షియల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, వీటిల్లో కూడా చూడటం జరుగుతుంది. కానీ ఇది అరుదైన విషయం, 10,000లో ఒకరికి చూడొచ్చేమో. సరే, ఇంకొంతమంది వృద్ధుల్లో చూసుకుంటే పడుకుంటారు, వాళ్ళు పడుకోగానే కొంతమంది చనిపోతూ ఉంటారు నిద్రలోనే, అలా కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ముందుగా తెలియదా? ఉంటాయి. చాలా మందికి స్లీప్ డెత్, అది నాక్టర్నల్ డెత్ అంటాము, అంటే సడన్ డెత్ అంటాము. అంటే అన్ని సక్రమంగా కనిపిస్తున్న వాళ్ళల్లో ఈ టక్కని చనిపోవటం అనేది చూస్తూ ఉంటాం. కానీ అది కూడా ఇందాక చెప్పినట్టుగా 1000లో ఒకరికి, ఇద్దరికి చూస్తాం. సో దీనికి కొన్ని తెలిసిన కారణాలు ఉంటాయి, కొన్ని తెలియని కారణాలు ఉంటాయి. సో అంటే గుండె వ్యాధి ఉండి గమనించుకోకపోవటం ఉంటుంది, గుండె వ్యాధి తెలిసి వాళ్ళు ఎవరికి చెప్పకపోవటం కూడా ఉంటుంది. సో గుండె వ్యాధి కారణం మోస్ట్ కామన్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు వేరే కారణాలు కూడా ఉంటాయి. నిద్రలో షుగర్ తగ్గిపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే షుగర్ తగ్గిపోయి అంటే షుగర్ పేషెంట్లు షుగర్ టాబ్లెట్లు వేసుకొని తెలియకుండా వృద్ధుల్లో నిద్రలో గురకబెట్టేసి ఫిట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే నార్మల్ పీపుల్కి షుగర్ డౌన్ అవ్వదండి. షుగర్ డౌన్ అయిందంటే అర్థం షుగర్ టాబ్లెట్ వేసుకునే ఇన్సులిన్ కానీ షుగర్ టాబ్లెట్లలో
హైపోగ్లైసిమిక్స్ అంటాం. అది వృద్ధులలో అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఒక్కళ్ళే ఉండటం, ఈ మధ్య పిల్లలు లేకుండా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళల్లో ఈ అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా న్యూరలాజికల్ ఇంజురీ, బ్రెయిన్ పెరాలసిస్లు, బ్రెయిన్లో బ్లీడింగ్లు ఇలాంటివి కూడా కారణాలు అవుతాయి. గుండెపోటు, ఎరిథ్మియా, గుండె ఇర్రెగ్యులర్గా బీట్ అయ్యి ఆగిపోవటం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ అనేకమైన కారణాలు ఉన్నాయి ఈ సడన్ డెత్కి. ఓకే, ఇంకొక పర్సన్ అడగమన్నారు సార్, కాఫీ టీల్లో కూడా అవి తాగడం వల్ల కూడా గుండెకు సంబంధించినంత వరకు ఏదైనా డేంజర్ ఉందా అని అడుగుతున్నారు. కాఫీ టీ తాగటం వల్ల పెద్ద డేంజర్లు ఏం లేవండి. మ్యాక్సిమం అంటే ఎక్కువ తాగేస్తే వాంతులు అవుతాయి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే ఏ ఏ వయసుల వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి? ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఎక్సర్సైజ్లు చేయాలి. ఏ వయసుకి సంబంధం లేదు. ఫిట్నెస్కి సంబంధం. అంటే నేను ఇప్పటివరకు చేయలేదు, 70 ఏళ్ళకి నేను వచ్చి ఎక్సర్సైజ్ చేస్తాను, వచ్చేసి పుషప్స్ చేయకూడదు, ఇరిగిపోతాయి. మొదటి దశ నుంచి నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ నీ చైల్డ్హుడ్ నుంచి నువ్వు వ్యాయామం చేసుకుంటూ వెళ్ళేవాడు ఏ ఏజ్ వరకన్నా చేయొచ్చు. వ్యాయామానికి ఏజ్ ఏం లేదు. సడన్ గా స్టార్ట్ చేయొచ్చు. చేయాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. చేయాలి అనుకున్నప్పుడు ట్రైనర్ని పెట్టుకోవాలి. సంబడి ట్రైనర్ ఉండాలి. ఎలా చేయాలి, ఎలా పోవాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి మనిషి వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మేము ఎలా చూస్తామంటే కొంతమంది ఒక స్టెప్ కూడా ఎక్కలేరు. వాళ్ళకి 45 ఏళ్ళు ఉండుంటాయి, 80 ఏళ్ళు అయినా టెన్నిస్ ఆడుతుంటాడు. సో ఎక్కడ ఫాల్ట్ ఉంది? ఫిట్నెస్లో. ఓకే, ఇంకొక పర్సన్ అడుగుతున్నారు, అంతకుముందు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా ఏ వయసు నుంచి హార్ట్ అటాక్ కు సంబంధించిన టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు? ఎప్పుడు కూడా టెస్టులు చేసుకోవటం ముఖ్యం కాదు. ఇది చాలా ఫస్ట్ స్టేట్మెంట్ నాది. డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. టెస్టులతో ఏమీ తెలియదు. డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ ఏ టెస్ట్ చేయాలనేది ఆయన బాధ్యత తీసుకోవాలి. మనం వెళ్ళి టెస్టులు చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు, అది రాంగ్. సో ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత మీరన్న పాయింట్ ఏంటి అంటే ఏ బాదరబంది లేకుండా హెల్తీగా ఉన్న వాళ్ళు ఏ సమయంలో ఈ టెస్ట్ అనే బదులు డాక్టర్ని సంప్రదించాలి గుండె కోసం. సో ఇది ఫస్ట్ పాయింట్. ఫ్యామిలీ హిస్టరీ. కొంతమందికి మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, వాటెవర్, ఈ ఫస్ట్ కజిన్స్, వీళ్ళలో చాలామందికి గుండెపోట్లు వచ్చి ఉంటాయి 40 ఏళ్ళు దాటగానే, 30 ఏళ్ళు దాటగానే. వీళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండి వాళ్ళ వయసు 20 తగిలినప్పటి నుంచి డాక్టర్ని సంప్రదించి సరైన విధంగా సరైన రూట్లో వెళ్ళాలి. సో డాక్టర్ అప్పుడు బాధ్యత ఏది చేయాలి, ఏ పరీక్ష చేయాలి, ఏది చూసుకోవాలి అని. ఒక బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం వల్ల ఏమీ ఒరగదు, ఏమీ తెలియదు. ఓకే, సో ఇంకొక పర్సన్ అడగమంటున్నారు, స్టార్డమ్గా చూసుకుంటే ఆల్కహాల్ ఎంత తాగితే సేఫ్ అనే పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు చాలామంది తాగటం గురించి, చాలా స్మోకింగ్ ఏమో కానీ ఎంత తాగాలని అడగటం ప్రారంభించారు. సరే పర్వాలేదు, దట్ డజంట్ మ్యాటర్. బట్ ట్రూగా చెప్పాలి అంటే మాత్రం అబ్సల్యూట్ ఆల్కహాల్ 200 ml ఏ వీక్. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే మిక్సింగ్ లేకుండా ఆల్కహాల్ అనేది, అంటే బిస్కీ అట్లా కాదు, అబ్సల్యూట్ ఆల్కహాల్ 200 ml పర్ వీక్. అంటే ఇది బీర్ అయితేనేమో ఒక బాటిల్తో సమానం పర్ డే, ఒక బీర్ పర్ డే. లేదా స్కాచ్ అయితే 30 to 50 ml పర్ డే. ఇక్కడికి ఆగిపోవాలి నేను చెప్పినట్టుగా. దీన్ని శృతిమించితే మళ్ళీ అది ఇబ్బందికరం అవుతుంది. సో అసలు ఫస్ట్ థింగ్ ఎందుకు తాగాలి? రోజు తాగాల్సిన అవసరం ఉంది, తాగకపోతే చాలా మంచిది. తాగేవాళ్ళు మాత్రం ఈ విధంగా లిమిట్ చేసే ప్రయత్నం చేయాలి. దీంతో సరి సమానమైన థింగ్స్ చేస్తే మీకు హెల్తీగా ఆల్కహాల్ ఎఫెక్ట్ బాడీ మీద లేకుండా ఉంటుంది. ఓకే సార్, ఇంకొక పర్సన్ అడుగుతున్నారు, సార్బిట్రేట్ టాబ్లెట్ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. అది అప్పటికప్పుడు హార్ట్ అటాక్ను ఆపుతుందా? హార్ట్ అటాక్ అస్సలు ఆపదు సార్బిట్రేట్. సార్బిట్రేట్ హార్ట్ అటాక్ ఆపదు, ఏ టాబ్లెట్ హార్ట్ అటాక్ ఆపదు. ఓకే, డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యాక ఏం చేయాలో తెలుస్తారు. మీరు ఎమర్జెన్సీ రూమ్కి రావాలి ఎక్కడున్నా కూడా. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల గుండెపోట్లు ఆగవు. టాబ్లెట్ వేసుకున్నాక కూడా కంటిన్యూ అయితేనే దాన్ని గుండెపోటు అంటాం. టాబ్లెట్ వేసుకున్నారు, మీకు ఏ రిలీఫ్ రాకపోతేనే దాన్నే గుండెపోటు అంటారు. సో టాబ్లెట్ ఆపలేదు గుండెపోటుని. డాక్టర్ దగ్గర తీసుకొచ్చేస్తే బెటర్ కాదు, అదే చేయాలి. అది ఓన్లీ ఆప్షన్. యూ హ్యావ్ టు కమ్ టు ఎమర్జెన్సీ రూమ్. పాత రోజుల్లో ఎవరు ఎక్కడ అంబులెన్సులు లేవు, ఇప్పుడు అన్ని చోట్ల అంబులెన్స్లు ఉన్నాయి. షౌట్ ఫర్ ద హెల్ప్, టేక్ అన్ అంబులెన్స్ అండ్ కమ్. సార్బిట్రేట్ అనేది దేనికి వాడతామంటే గుండె నొప్పి నడిస్తే వస్తుంది అనమాట కొంతమందికి. మేము అన్ని మందులు పెడతాం, అన్ని పెట్టాక స్టెంట్లు వేసి అన్ని చేశాక కూడా వాళ్ళకు ఒక డిస్టెన్స్కి వస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఫర్లాంగ్ నడిచాక బాధ కలుగుతుంది,
సో ఆ బాధ ఆల్రెడీ మందులు వాడుతున్నావు కదా, ఇంక ఏం చేయాలి, ఈ నాలుగు కింద పెట్టుకొని కూర్చుంటారు, తగ్గుద్ది, మళ్ళీ నడుస్తారు. ఆ విధంగా సార్బిట్రేట్ అవసరం. ఓకే. వీళ్ళల్లో డాక్టర్ దగ్గరికి పోయే లోపల బాధ తగ్గడానికి, గుండెపోటు ఆగదు, ప్రయత్నం ఒక సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకోవచ్చు. అది ప్రయత్నం గుండెపోటు ఆపడానికి కాదు, బాధ తగ్గడానికి. అది కూడా చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇది టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరగటం అనే కాన్సెప్ట్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడ టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరగరు, అది జైల్లో పెడతారు. టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరిగితే దాన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటారు. ఓటీసీలు మాత్రమే జేబులో ఉండాలి. నీ జేబులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే ఉంటే ఎట్లా, తప్పు కదా. అది మిగతా అంటే ఆ రోజు వేసుకోవాల్సినే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అంతేగాని సంవత్సరాల తరబడి ఎప్పుడో తర్వాత వచ్చేదానికి వేసుకోవడం అనేది కాన్సెప్ట్ లేదు. ఓకే. ఇప్పుడు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అమ్మా చాలా దారుణమైన క్వశ్చన్, తప్పులేదు. ఇది కూడా అడిగారు. అదే నాకు కావాలి, అందుకే రికార్డ్ చేయండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ చేయటం, కార్డియాక్ అరెస్ట్ వస్తే సిపిఆర్ చేయాలి. హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు, మనిషి కదులుతూ నడుచుకుంటూ వస్తాడు మన దగ్గరికి, నాకు బాధ ఉంది సార్ అంటాడు, లేకపోతే బాధ లేకుండా కూడా వస్తాడు. ఏదో విధంగా మనిషి మనతో మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు, వాళ్ళకి సిపిఆర్ చేయకూడదు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేయవు, పోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తావు. పోయిన వాళ్ళంటే నువ్వు తట్టావు, గట్టిగా తట్టావు, మనిషి కదలలేదు, అరిచావు, ఉలుకు పలుకు లేదు, శ్వాస చూసావు లేదు, స్టెథోస్కోప్ పెట్టి, డాక్టర్ అయితే స్టెథోస్కోప్ పెట్టి, పారామెడిక్ అయితే స్టెథోస్కోప్ పెట్టి చూసావు, సౌండ్స్ లేవు, వీళ్ళకి సిపిఆర్ చేస్తావు, అంతేగాని మనిషి లేచినోడికి సిపిఆర్ చేయవు. సో వీళ్ళకి సిపిఆర్ ఎందుకు చేస్తావంటే ఆ సమయంలో గుండెని ఒత్తితే గుండె నుంచి బ్రెయిన్కి సరఫరా వెళ్ళి బ్రెయిన్ని కాపాడుతుంది. ఇంతలోపే ఎప్పటి వరకు ఎక్స్పర్ట్ వచ్చే వరకు కొన్ని సందర్భాల్లో సిపిఆర్ చేస్తూ ఉంటే, అంటే సిపిఆర్ వల్ల బ్రెయిన్కి సరఫరా పోతూ ఉండటం వల్ల బ్రెయిన్ దెబ్బతినదు సిపిఆర్ వల్ల. ఇంతలోపే ఎవరైనా వచ్చి గుండెని గనక రిపేర్ చేయగలిగితే, అలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు బయటపడ్డాక బ్రెయిన్ దెబ్బతినదు. నువ్వు సిపిఆర్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ అలా పడి ఉన్నారు, సిపిఆర్ ఎవరు చేయలేదు, ఉలుకు పలుకు లేదు, నేను చెప్పినట్టు చలనం లేదు, పల్స్ లేదు, హార్ట్ లేదు, కొంచెం లేట్ అయింది, ఒక 3 నిమిషాలు 4 నిమిషాల తర్వాత ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు వచ్చి అప్పటికప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేశారు, దన క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్లారు, అన్నీ సెట్ చేశారు, హార్ట్ సెట్ అయిపోయింది, బయటకు వచ్చాక ఆయన వెజిటేబుల్ అవుతాడు, బ్రెయిన్ పనికి రాకుండా పోతుంది. ద పర్పస్ ఆఫ్ డూయింగ్ సిపిఆర్ ఈజ్ మెయింటైనింగ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్, బ్రెయిన్ దెబ్బ తినకుండా ఒకటి. సెకండ్ పర్పస్ ఈజ్ కొంతమందిలో తంపీయటం వల్ల గుండె వెనక్కి కొట్టుకుంటుంది, మళ్ళీ వెనక్కి కొట్టుకుంటుంది, ఆగిపోయిన గుండె. అదే కానీ సినిమాల్లో ఇట్లా అట్లా కొట్టకూడదు. అంటే అంటే పాత రోజుల్లో సతీ సావిత్రి ఇదే చేసిందని అంటారు, తల బాదుకోవటం వల్ల ఆమె లేచిందంట, ఆయన లేచాడంట హరిశ్చంద్రుడు మనం అంటారు, మనది అది ఒక స్టోరీ. ఇంకొక పర్సన్ అడగమంటున్నారు, కొందరు నడిస్తే గుండెలో నొప్పి వస్తుంది, కూర్చుంటే రాదు, అంటే రక్తనాళాలు బ్లాక్ అయినట్టు అనుకోవచ్చా అని అడుగుతున్నారు. రక్తనాళాలు బ్లాక్ అవ్వటం మోస్ట్ కామన్ కారణం దానికి, కానీ అతి తక్కువ మందిలో బ్లాక్ లేకుండా కూడా దీన్ని స్టేబుల్ యాంజైనా అంటారు, ఈ యాంజైనా వస్తుంది అతి తక్కువ మందిలో. మెజారిటీ పీపుల్లో రక్తనాళాల్లో బ్లాక్ ఉంటేనే ఈ విధమైన లక్షణం వస్తుంది. ఓకే. ఇంకొంతమంది అడుగుతున్నారు సార్, బైపాస్ సర్జరీ అంటే ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో పేషెంట్లకు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది? బైపాస్ సర్జరీ అంటే గుండె బయట ఉన్న, ఇప్పుడు మనం మాట్లాడుకున్న రక్తనాళాలు దమనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూడిక ఏర్పడి స్టెంట్లు పెట్టలేని విధంగా ఉండి బైపాస్ చేసేదానికి అనుగుణంగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు. బైపాస్ అంటే సంథింగ్ లైక్ రోడ్డు బ్లాక్ అయిందనుకోండి, ఈ చివరి నుంచి ఈ చివరికి మధ్యలో బ్లాక్ అయిపోయింది, సైడ్ నుంచి మనం పంపిస్తాం కదా, అది బైపాస్. సో గుండెలో కూడా రక్తనాళం మధ్యలో పూడిక ఉండి స్టెంట్ వేయలేని పరిస్థితి ఉండి అనుగుణంగా లేనప్పుడు పైన కింద చక్కగా ఉంటే పైనుంచి కిందకి కుడతావు, ఎక్కడి నుంచి కాళ్ళ నుంచి తీసి కానీ, చేయి నుంచి నాడి తీసి కానీ, గుండె పక్కన నుంచి ఉన్న రీమా లీమా అని ఇద్దరు ఉంటారు, రీమా అని అవి తీసి అక్కడ కుడతారు. సో ఈ విధంగా అలా చేసినప్పుడు దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. దీన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ వేరు, బైపాస్ సర్జరీ వేరు. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఎలాంటి వాళ్ళకి చేస్తారు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే, బైపాస్ సర్జరీ అంటే చెస్ట్ని కట్ చేసి గుండె మీద ఉపరితలం మీద ఉన్న నాళాలని
నేను చెప్పినట్టు చేయటాన్ని బైపాస్ సర్జరీ అంటారు. ఓకే. అంటే స్టెంట్లు అమర్చలేని పరిస్థితి ఉండి బైపాస్కి అనుకూలమైన వ్యాధి ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. దానికి కూడా చెస్ట్ ఓపెన్ చేస్తారు, ఆహా. హార్ట్ ఓపెన్ చేయరు. ఆహా. హార్ట్ ఓపెన్ చేసి లోపల రిపేర్ చేయటాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఇది ఆహా. పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ రంధ్రాల పూడిక, ఏఎస్డి విఎస్డి క్లోజర్, అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, హార్ట్ రిపేర్ ఇన్ చిల్డ్రన్, ఇవన్నీ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీస్. అంటే గుండెలో గదుల మధ్యలో ఉన్న రంధ్రాలను పూడిక చేయటం, గుండె కవాటాలను మార్పిడి చేయటం, గుండె ఫైనల్గా ఓపెన్ చేసి ఏది చేసినా కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. దీనికి చెస్ట్ ఓపెన్ చేస్తారు, హార్ట్ ఓపెన్ చేస్తారు. బైపాస్ సర్జరీలో చెస్ట్ మాత్రమే ఓపెన్ చేస్తారు, హార్ట్ పైన రిపేర్ చేస్తారు, హార్ట్ని ఓపెన్ చేయరు. ఓకే. సో ఈ రెండిటికి అంత తేడా ఉందంటారు. ఓకే. రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుందా? పడుతుంది. ఓకే. జనరల్గా రక్తనాళాల్లో పూడిక అనేది కొంతమందికి డెకేడ్ పడుతుంది, కానీ కొంతమందికి యాజ్ ఎర్లీ యాజ్ 1 year పడుతుంది. 1 yearలో కూడా చూస్తాం, 1 yearలో కూడా కనిపించేంత, కనిపించని లెవెల్లో స్లోగా ఒక డెకేడ్ పడుతుంది. సార్ ఒక చోట బ్లాక్ అయినా కూడా స్టంట్స్ వేయాల్సిందేనా, లేకపోతే మెడిసిన్స్తో ఆ బ్లాక్స్ను రెక్టిఫై చేయలేమా అని అడుగుతున్నారు. మెడిసిన్స్తో రెక్టిఫై చేసేటట్టు ఉంటే బ్లాక్ని అసలు మేమేమీ చెప్పం. అటువంటి పరిస్థితులు సందర్భాలు ఉన్నప్పుడు మందులు చాలండి అని చెప్తాం. జనరల్గా బ్లాక్స్ మందులతో సెట్ కావు. అది బ్లాక్ అయి ఉంటే, క్లాట్ అయితే కరుగుద్ది, బ్లాక్ అయితే కరగదు, అది కొండ లాంటిది. సో బ్లాక్ని యాక్సెప్ట్ చేస్తావు, తక్కువగా ఉంటే మందులు వాడండి చాలు అంటాం. అంటే తగ్గుద్దని కాదు, దాని నుంచి ఇబ్బంది రాదు, దాని నుంచి ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ప్రయత్నం చేయటం. బ్లాక్ గట్టిగా టైట్గా ఉండి ఇబ్బంది పూర్వకంగా ఉన్నప్పుడు, ప్లస్ అది చేస్తే ఉపయోగపడేటి రెండు, ఒకటి ఇబ్బంది కలిగించే విధంగా ఉండాలి బ్లాక్, పూడిక అనేది ఇబ్బంది కలిగించబోతుంది అని మనకు తెలుస్తుంది, రెండు చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది, అప్పుడు నువ్వు స్టెంట్ అమరుస్తావు. అది ఒకటా రెండా అనే దాని సమస్య కాదు, ఎంత టైట్గా ఉంది, ఎంత సరఫరా, నాళం ఎంత సరఫరా ఇస్తుంది, ఎంత మజిల్కి ఇస్తుంది, దానివల్ల స్టెంట్ పెట్టడం వల్ల ఉపయోగం ఎంత, పెట్టకపోతే ఇబ్బంది ఎంత, దీన్ని బట్టి నీకు ఉంటుంది. కొన్నిసార్లు బ్లాక్ ఉంటుంది, టైట్గా ఉంటుంది, స్టెంట్ పెట్టినా ఉపయోగం ఉండదు, ఎందుకంటే కండ దెబ్బతినిపోయి ఉంటుంది, అంటే ఎండిపోయిన పొలానికి నీళ్లు పోస్తున్నట్టు. సో అలాంటి చోట్ల చేయటం వేస్ట్, వృధా. ఓకే. సో ఇందాక మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, దానికి సంబంధించి ఇంకొక పర్సన్ అడుగుతున్నారు, పాలు పెరుగు వల్ల గుండెకు మంచి జరుగుతుందా, లేక అవి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అంటారా? పాలు పెరుగు ఏమి పెద్ద ప్రమాదకరమైనవి కావండి, అవి టైం టెస్టెడ్, మనం ఎప్పటి నుంచో తాగుతున్నాం, ఎప్పటి నుంచో. కాకపోతే ఏదైనా మితిమీరి చేయకూడదు, వీలైనంత లిమిటెడ్గా తీసుకోవచ్చు అంత. అంటే లిమిటెడ్ అంటే టూ మచ్ లిమిటెడ్ కూడా కాదు, రీజనబుల్గా తాగొచ్చు, ఏమి కాదు, దాన్ని డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండాలి అంతే. ఇప్పుడు పాలు పడవ, కొంతమందికి గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వాళ్ళు తాగకూడదు. పాలు అరుగుద్ది, తిని మంచిగా ఉంటారు, మోషన్ కాదంటే వాళ్ళందరూ తాగొచ్చు, పాలతో వీటితో ప్రాబ్లం లేదు. కానీ చాలామంది పాలల్లో ఉన్న మీగడ ఈ కొలెస్ట్రాల్ రెండు అంటే వాళ్ళకి అట్లా కన్సిస్టెన్సీ మైండ్లో ఉంటుంది, ఈ రెండు ఒకటే, ఇది వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుందేమో అనుకుంటారు, అలా ఏమి ఉండదు. కానీ మీగడ తగ్గించితే బెటర్, దాంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్, తగ్గించాలి అంతేగాని తీసేయాల్సిన అవసరం లేదు. సార్ ఒబేసిటీ వల్ల కూడా హార్ట్ ఇష్యూస్ అనేది వస్తాయా? వస్తాయమ్మా. ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్. మనం ఇప్పుడు ఏ విధంగా మధుమేహం, రక్తపోటు, స్మోకింగ్ అనుకున్నామో, ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఒబేసిటీ అనేది. సో ఇది ఊబకాయం అంటాం, ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట చుట్టూ లావుగా ఉన్న వాళ్ళలో అవకాశం ఎక్కువగా ఉంటుంది గుండెపోటు. రూల్ కాదు, అగైన్ ఇందులో అన్నిట్లో పర్సంటేజెస్ ఉంటాయి, ఇలా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం, అలా లేని వాళ్ళలో తక్కువగా చూస్తాం. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ అడగమంటున్నారు సార్, ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ ఏజ్ దగ్గర నుంచే వాళ్ళకు కొంతమంది ఒబేసిటీతో ఉంటారు. సో వాళ్ళు పెరిగి పెద్ద ఒక 25-26 ఉన్నప్పుడు ఇంకా డబల్ లావుగా ఉండడము, ఒబేసిటీ ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ ఇష్యూస్ వస్తాయంటారా? రావచ్చమ్మా, ఇది గుండెపోటే కావక్కర్లేదు, అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి కొంచెం ఒబేసిటీ తగ్గాలంటే అని అడుగుతున్నారు. చిన్నతనం నుంచి దాని మీద శ్రద్ధ వహించాలి. లావ్ అయిపోతుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులే అనుకోకుండా, తోసిపుచ్చి చేయకుండా, ఆ సమయం నుంచే గట్టిగా, ఎస్పెషల్లీ ఎనీథింగ్ ఏరోబిక్స్. చాలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామందిని చూశాను, 140 kgs ఉన్న వాళ్ళు కూడా సైక్లింగ్ చేసి, మ్యారథాన్స్ చేసి, వీళ్ళెవరు వచ్చినప్పుడు వీళ్ళెవరని గుర్తుపట్టలేని విధంగా సన్నగయ్యారు. సో మెజారిటీ అది మోటివేషన్ ఉండి ఏరోబిక్స్, ఎస్పెషల్ ఏరోబిక్స్ కాన్సన్ట్రేట్ చేస్తే తగ్గుతారు. మెడికల్ హెల్ప్ తీసుకోవాలి, ఎప్పుడు మెడికల్ ఇల్నెస్ ఉందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే లావుగా ఉండటం, ఊబకాయం అనేది వ్యాధి ఉంటుంది,
అది ఎండోక్రైనాలజిస్ట్ని కలిసే విధంగా ఉంటుంది. ఓకే. సో ఆ వ్యాధి ఉందా లేదా చూసుకొని, వ్యాధి లేకపోతే ఈ విధంగా తగ్గాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఏమైనా గుండె సంబంధిత ఏదైనా వ్యాధులున్నా, సమస్యలున్నా, సో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. లేదు మేము ఇలా అడగలేమనుకున్న వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.